తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. యూట్యూబర్ వైష్ణవి తల్లి అలాగే వైష్ణవికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరూ కూడా కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేస్తా ఉన్నారు, ఆందోళన చేస్తా ఉన్నారు. మా అమ్మాయికి న్యాయం చేస్తారా లేదా అంటూ పెద్ద ఎత్తున ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. తల్లి ఉన్నారు, మనం మాట్లాడదాం. అమ్మా, ఏంటి ఈ రోజు కోరుట్లకు వచ్చి ఇక్కడ రోడ్డు మీద కూర్చోడానికి ఏంటమ్మా కారణం? అరిగాన్ని కుటుంబం అరిగాన్ని అన్నదమ్ముని తల్లి నలుగురు పోలీసులు చెప్తున్నారు కదమ్మా, చట్టం మనం చేతుల్లో తీసుకోవద్దు, చట్ట ప్రకారం శిక్ష చచ్చిపోతుంది. అది మంచిదా? రాష్ట్రం అంతా ఎంపుకుంటా పోతుంది. నువ్వు ఈ చట్టం రీతి ఉందా? ఈ సాలు మంచిగా ఉందా? ఈ పోలీసులకు సాలు మూలు మంచిగా ఉందా? అది చాలు కాదు. నేను చెప్తున్నా చూడు, సాలు అంటే ఎట్లుండాలా? ఆడలు ఉండాలా? ఒక్క బిడ్డను చంపిరు. కుటుంబం అంటే కుటుంబం, అది పంచాయతీ, అది లెవెల్ అంటారు. వాళ్ళు ఒక పిల్లని చంపేసి వస్తే ఆ పోలీసు వాళ్ళు జైలు వారేసినట్లు పడుతుందా? జైలు ఎట్లా వారేస్తా? వాళ్ళ పానమైందా? అక్కడ పానమైందా నా బిడ్డది అని పానం పోవద్దా? కానీ మంచిగా ఉన్నాడు, అమ్మాయిని ప్రేమించాడు, పురుగుల మందు కూడా తాగి ప్రేమ చూపించాడు. కొంచెం ఉన్నది, ఫస్ట్ గింతున్నది, వెనక సిరి కింద పగ పెరిగింది. ఆ పగ ఎట్లా పెరిగింది? ఇద్దరు అన్నదమ్ములు, తల్లి. నిజామాబాద్లో పిల్ల చూసినాం. 4 ఎకరాల భూమి ఇస్తున్నారు, 20 లక్షలు వస్తున్నారు, ₹1 కోటి ఆస్తి వస్తుంది. ఆ పోరిని చంపేసిరా, మనకు కట్టెలు లేదు, మనకు రూపాయలు ఉండాలా, కోట్లుంటే బతాం. అసలు పిల్ల మనకెందుకు? నీకు 10 లక్షలు ముట్ట చెప్పినా, తక్కువ ముట్ట చెప్పినా, తల్లిదండ్రులు చంపేస్తుర్రు. నాకు భూమి కొని అంటే భూమి కొని ఇచ్చిన, నీ మేళత్తులో సైన్ వేసిన, నీకు బండి పెట్టిన, నా బిడ్డకు పుస్తకం నేను చేయించిన, 2 తులాల సైన్ నేను చేయించిన. అని సొమ్ము రూపాయి లేదు, నేనేం పాపం చేసిన. ఇంకా 4 రోజులాగా ఇల్లు కట్టిస్తున్నా, నీ బత్తే భూమి మీద నీకు ఇల్లు కట్టిస్తున్నా. నీకు ఏ ఆస్తి ఇవ్వలే, నేను నీకు రూపాయి ఇవ్వలేనా? నీకు చికెన్ ఫ్రైలు పెట్టలేనా? పూలు పెట్టి సాధిన నా ఇంట్లో. నీకు ఒక్క అంగి తెచ్చుకపోతే 100 అంగులు కొన్నా. నా బిడ్డ నేను పూలు పెట్టి సాధింది, నీకెల్లా తక్కువ. 8 నెలలైంది కదా పెళ్ళయ్యి, మరి 8 నెలల నుంచి అసలు గొడవలు జరుగుతున్నప్పుడు 3 నెలల నుంచి నడుస్తుంది. 3 నెలల నుంచి నూరి పోసిరు కుటుంబం. 3 నెలల నుంచి అరే అరిగా చంపేసిరా అన్న బదులు, అరి నువ్వు వెళ్ళిపోయాడని బతుకుపోరు, ఏ పిల్లనన్న వేసుకొని మేము కనబడకుండా నేను దాచి పెడతాం. ఆ పోరే అద్దుపో అంటే నేను నా బిడ్డని బతికించుకోనా? నా బిడ్డను చంపే కర్మ నీకు ఏం పట్టింది? నేను కడుపులో పెట్టుకుని చిన్న పాపను చదివించుకున్న అందగత్త అయింది. కోట్ల మంది ఉన్నారు దానికి. మందంతా ఫోన్ చేస్తున్నారు, ఏడుతురు, ఊర్లు ఏడుతున్నాయి. నీకు చంపే కర్మ ఏం పట్టింది? నీకు ఇష్టం లేదా? వెళ్ళిపో, ఇసటాయి సంపద్దు. కానీ రాత్రి చంపే టైంలో కూడా ఏదో అలికిడి వచ్చిందమ్మా, అలికిడి వచ్చింది, మీరు చూశారంట కదా? 4 గంటలకు గింత సౌండ్ వచ్చింది, తలుపులు గుద్దినా. రే తీరా అంటే నవ్వి సిట్టి జాంత్రమాడకు అని నవ్వుకుంటా. సిట్టి జాంత్రమాడకంటే మనకేమనిపిస్తుంది? నటించిండు. దాని పానం అప్పుడే వేయిందాడ. మొత్తం గుద్ది పొడిచి ఇష్టం వచ్చినట్టు పొడిచి మంచం కింద నూకెత్తే నా భర్తని నా భర్త ఏమో సౌండ్ వస్తుంది అన్నట్టు తలుపులు కొడితే ఆడేమంటుండు కుడతాను. సిట్టి ఉండు జాంత్రమాడకు అనుకుంటే కిలకిల్ నవ్వుతాం. మనం ఏమనుకుంటాం? జాంత్రం ఆడుకుంటున్నాను అనుకుంటామా లేదా? జాంత్రం ఆడంగా నేను ఎట్లా వెళ్తాను? నేను ఇంట్లోకైనా నా కొడుకులు పీనుగా అవుతారు చూడు. అందరికి కుటుంబాలు లేరా? చంపాలా? ఇగోలని పట్టియాలా సార్ నాకు? ఇగో పోలీసులు చెప్తున్నారు కదమ్మా, న్యాయం చేస్తాం, అరెస్ట్ చేస్తాం, జైల్లో వేస్తాం. పోలీసులకు న్యాయం కాదు అది. జైలు ఎత్తంటే న్యాయం కాదు. 10 లక్షల వరకు బయటకు వస్తాడు, 3 నెలలకు బెల్ దొరుకుతుంది. అంటే బయటకు వస్తారు, 10 లక్షల వరకు బయట వస్తాడు. దమ్ము ధైర్యం లేకపోతే మాకు అప్ప చెప్తారా? వాళ్ళు మొదటి నుంచి చెప్తున్నారు కదా, వాళ్ళు జైలు వేసాము, కోర్టులో ఏ శిక్ష వేస్తే ఆ శిక్ష పడుతుంది. సత్యనే అది ఆరోగ్యం, పానంకు పానం, న్యాయం అట్లా జరగాల. కోరుట్ల అంబేద్కర్ చౌరస్తా దగ్గర వైష్ణవి పేరెంట్స్, వైష్ణవికి సంబంధించినటువంటి అన్నలు, బంధువులు అందరూ కూడా రోడ్డు మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. వాడిని మాకు అప్పగించండి, ఇక్కడే చంపేస్తామని చెప్పి కోపంతో ఊగిపోతూ ఇక్కడ రోడ్డు మీద ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా ఆపేస్తున్నారు. బ్రదర్ ఉన్నాడు, వైష్ణవి బ్రదరు ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి కూర్చొని ఉన్నాడు. మాట్లాడదాం. బ్రదర్, మీరు ఇంత ఆందోళన చేస్తా ఉన్నారు, ఏమన్నారు చివరికి పోలీసులు? పోలీసు వాళ్ళు సంపుతం శిక్ష అంటే కథ కలదే, ఇవాళ గంట వరకు ఇవ్వాలా అని
ఆయనకి ఇచ్చి మేము తప్పు చేసుకున్నాం మమ్మల్ని చంపురి, అంత బలం లేకపోతే మమ్మల్ని చంపురి చంపేసరి వాడిని వాళ్ళ పెట్టుడు ఎందుకు, వాడిని చంపేసేరి. మా సార్ దగ్గర డిఎస్పీ దగ్గర ఆడిస్ గారు ఒప్పుకున్నాడు, నేను మెడకాయ తీసుకున్నా కత్తి పట్టి పొడిచిన అన్నాడు. మా చెల్లె ఆడమ్మాయి గాని మాకు మొగంతో బండు, మొగంతో సమానం. అది ఆని కుక్కని కొట్టినట్టు కొడుతుండే, వాడేమో వేసిండు మత్తి ఇంజక్షన్. అదేమన్నా కుక్కన పంద లేకపోతే రోడ్డు మీద పామా లేకపోతే చిన్న పురుగా కీడ పురుగా దాన్ని చంపు అని చెప్పండి. తల్లి అన్నదమ్ములు చెప్తే ఒక అమ్మాయిని ఎట్లా చెప్తారండి? అది ఆఖరికి వస్తే నన్ను బతికించు, నన్ను కునపాలని ఉన్న తల్లిదండ్రులు కాపాడుకుంటారు, నన్ను బతికించు, నువ్వు వెళ్ళిపో, నిన్ను కాపాడుతానే అని చెప్పండి అన్న తల్లి. తల్లి ఉంది ఇక్కడ, ఒకసారి ఉంది తల్లి. పోలీస్ స్టేషన్ నాకు నచ్చలేదు, నలుగురికి ఉరి శిక్ష చెయ్యాలా? పోలీసులు ఏం చెప్తున్నారు మీకు? ఏం చెప్తున్నారు పోలీసులు? శిక్ష ఇద్దాం అంటారు. ఏం శిక్ష? మా బిడ్డలు ఏం శిక్ష? 3 రోజులు అవుతుంది, 3 రోజులు మా చెల్లె చనిపోయి 3 రోజులు అవుతుంది. ఘర్షణ వాతావరణం కనిపిస్తుంది. పోలీసులు వాళ్ళందరినీ కూడా పక్కకు లాగుతున్నారు, కానీ పోలీసులతో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైష్ణవి కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరైతే ఈ హత్య చేశాడో ఆ హరిబాబుని వెంటనే శిక్షించాలి, హరిబాబుని ఉరి తీయాలి, హరిబాబుని మాకు అప్పగించండి, పోలీస్ స్టేషన్ లో పెట్టి ఏం చేస్తున్నారంటూ పోలీసుల్ని వాళ్ళందరూ కూడా నిలదీస్తున్నారు. రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. పోలీసులు ఎంత చెప్పినా వినట్లేదు. పోలీసులు వాళ్ళందరినీ కూడా, వైష్ణవి కుటుంబ సభ్యులందరినీ కూడా పక్కకు లాగుతున్నారు. రోడ్డు క్లియర్ చేయండి, ఇక్కడ చేయొద్దు, వాహనాలన్నీ కూడా ఆగిపోయినాయని చెప్పి వాళ్ళందరూ కూడా సముదాయించే ప్రయత్నం చేస్తున్నా గానీ ఎక్కడా కూడా వినిపించట్లేదు. ఇక్కడ మీరు స్క్రీన్ చూస్తా ఉన్నారు, వైష్ణవి తల్లి సొమ్మసిల్లి పడిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. వైష్ణవి తల్లి, నా బిడ్డకి న్యాయం చేయండి, నా బిడ్డకు న్యాయం చేయండి అంటూ ఆమె ఆందోళన చాలా నీరసించి పడిపోయింది. మీరు స్క్రీన్ లో చూడొచ్చు. వాళ్ళ వైష్ణవి తల్లి అయితే నిన్నటి నుంచి కూడా అసలు అన్నం తింటలేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగినటువంటి పరిస్థితి ఉంది. సొమ్మసిల్లి పడిపోతుంది. నా బిడ్డకి న్యాయం చేయండి, ఇప్పటికైనా నా బిడ్డని చంపినటువంటి వాడిని మాకు అప్పగించండి, వాడికి ఉరి శిక్షణ వేస్తారా, మాకు అప్పగిస్తారా అని చెప్పి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. వైష్ణవి అన్నలు 10 మంది కూడా ఇక్కడ రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు వస్తూ ఉన్నారు. మాదాపూర్ గ్రామంలో, వైష్ణవి సొంత గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పెద్ద ఎత్తున కోరుట్ల పట్టణానికి వచ్చి రోడ్డుని దిగ్బంధించేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. పోలీసులు వాళ్ళు ఎంత చెప్పినా సరే వినట్లేదు. వాడిని మాకు అప్పగించండి, హరిబాబు అనేటువంటి హంతకుణ్ణి, మా చెల్లెల్ని చంపినటువంటి ఆ దుర్మార్గుణ్ణి మాకు అప్పగించండి, వాడి సంగతి మేము చూస్తామంటూ రోడ్డు మీద ఉన్నారు. అయితే పోలీసులతో కూడా ఆందోళన చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అడ్డుకుంటున్నప్పటికీ కూడా పోలీసులతో కూడా వాళ్ళు గొడవ దిగుతున్నారు. మీరు వాడిని జైల్లో పెట్టి వాడికి 3 పూట్ల అన్నం పెట్టి వాడిని పోషిస్తా ఉన్నారు, ఇది కరెక్ట్ కాదు, వాడిని మాకు అప్పగించండి అంటూ ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు, వైష్ణవి అన్నని అక్కడ పోలీసులందరూ కూడా లాగేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. నన్ను లాగొద్దు, నేను రోడ్డు మీద కూర్చుంటాను, నేను రోడ్డు మీద బైఠాయిస్తాను, మా చెల్లెలకి న్యాయం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నాడు అతను. పోలీసులు తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ స్క్రీన్ మీరు చూస్తా ఉన్నారు. ఇక్కడ ఎందుకంటే రోడ్డు మొత్తం కూడా దిగ్బంధం చేసేశారు. ఇటు నుంచి వాహనాలు అటు, అటు నుంచి వాహనాలు ఇటు వెళ్లకుండా రోడ్డు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేస్తున్నారు. సో సామాన్య ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. దయచేసి మీరు రోడ్డు మీద నుంచి ఇటు బయటికి రండి, వాహనాలన్నీ కూడా వెళ్తాయి, రోడ్డు పక్కకు వచ్చి మీరు ఏదైనా నిరసన తెలియజేయండి అని చెప్పి పోలీసులు అడుగుతా ఉన్నారు. కానీ వాళ్ళు వినిపించుకోవట్లా. మేము రోడ్డు మీద ఉంటాం, మేము రోడ్డు మీదే కూర్చుంటాం, మేము మా నిరసన ఈ విధంగా తెలియజేస్తాం, మా వైష్ణవి తల్లికి న్యాయం జరగాలి, వైష్ణవికి న్యాయం జరగాలి, వాడిని శిక్షించాలి, వాడిని ఉరి తీయాలి, లేదంటే మాకనే ఇవ్వండి, వాడిని మేమే చంపేస్తామంటూ ఆందోళన చేస్తా ఉన్నారు. లేకుంటే కావాలా, లేక మమ్మల్ని చంపే మనం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please subscribe to iDream. సబ్స్క్రైబ్ iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.